మామ జర అర్జెంట్ అక్కరుంది, ఓ 5,000 ఉంటే కొట్టురా. ఏ వీడొగడు నేను అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేక ఏడుస్తున్నా అంటే 5,000 అట 5,000. అన్న ఓ 1,000 రూపాయలు ఉంటే పంపరాదు, మళ్ళీ ఇస్తా గాని. పోయి నన్నే అడుగుతున్నావురా, నాదే మైనస్లు ఉన్నది, కావాలంటే స్క్రీన్ షాట్ పంపిస్తా చూడు. ఇగో గిట్లుంటది మనోళ్ళ పరిస్థితి. గిసొంటోళ్ళంతా జర మంచి గినాలకి ముచ్చట. బ్యాంకు ఖాతాలు బగ్గ పిరమైతున్నాయుల్లా. హెచ్డిఎఫ్సిలా కొత్త అకౌంట్ కావాలంటే 25,000 మినిమం బ్యాలెన్స్ పెట్టాలన్నట. మునుపు 10,000 ఉండే. ఇది పట్నం లెక్క. టౌన్లల్లో అయితే 5,000, ఊర్లల్లో 2,500కు తగ్గకుండా అకౌంట్లో పెట్టాలి. ఏమైతుందని మొత్తం గీకితిరా అంటే నెలకు 150కెళ్ళి 600 దాకా దండుగలు పడతాయి మీదికెళ్ళి. కొత్తగా అకౌంట్లు తీసుకున్నోళ్ళకైతే ఇట్లా, పాత కస్టమర్లకు మునుపటి రూల్సేనట. మొన్న ఐసిఐసిఐ బ్యాంకులు సుతా ఇంతే. పట్నాల్లో మినిమం బ్యాలెన్స్ 10,000కెళ్ళి 50,000కు పెంచితే చల్ గిదేం తారీఖాని నపరోదికి కరుచుకునే వరకు 15,000కు ఫిక్స్ చేసిండ్రు. అంటే కోపంగాని ఈ బ్యాంకులల్లో అకౌంట్లు తీయాలంటే నెలకు 50,000 1,00,000 రూపాయల జీతాలు ఎత్తటోళ్ళు తప్ప మామూలు పబ్లిక్ కు కష్టమే. వచ్చే జీతంలా గింత పైక ముత్తగా అలా బ్యాంకులో పెడితే ఇంట్లోకి ఎట్లెళ్ళ తీసుకోవాలనో. ఇక ఏటీఎంల ఎక్కువ మాటల గీకిరని అట్లా ఛార్జీలు గుంజబట్టిరి. ఇక నెల నెల మీ అకౌంట్ల గింత పైకం ఉంది, ఆ లోన్లు ఇస్తాం ఈ లోన్లు ఇస్తామని ఆఫర్లున్నాయని ఫోన్లకు మెసేజ్లు పెడుతుంటారు కదా, అట్లా సుతా ఛార్జీలు బరుకుతారు. బయట ఎవరికన్నా అప్పిస్తే మిత్తి కడతారు. కానీ మన పైకం బ్యాంకులో పెట్టి ఉల్టా దండగలు కట్టుడే చిత్రం ఉంది పో.